హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? మీ వెయిట్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది కామెంట్ చేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోస్ అనేవి నేను మీకు అప్లోడ్ చేసి వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఈరోజు వచ్చేసి ఇంకా డైట్లోకి వచ్చేసి మార్నింగ్ అయితే నేను హాట్ వాటర్తో థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని ఇంక ఇంట్లో పని అంతా అయిపోయింది. స్నానం చేసుకొని పూజ చేసుకొని పిల్లలు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను. ఆల్రెడీ లీటర్ వరకు వాటర్ అయితే తాగేసాను. హాట్ వాటర్ లీటర్ వరకు తాగేసాను అనమాట. ఫస్ట్ ఒక హాఫ్ లీటర్, ఇంకొక హాఫ్ లీటర్ అనమాట. ఇప్పుడు వచ్చేసి దీంట్లో సియా సీడ్స్ కలుపుకొని తాగుతున్నాను. కాఫీ టీ ఏం తాగలేదనమాట. ఇప్పుడు వచ్చేసి 8 అయింది. ఇప్పుడు 8 అయిందనమాట. ఈ పిల్లలు వెళ్ళగానే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కొన్ని పిల్లలకైతే లంచ్ బాక్సులు అన్నీ కట్టేసాను అనమాట. ఈరోజు లంచ్ పని లేదు, నా డైట్ ఫుడ్డే వండుకోవాలి. ఏం వండుకుంటాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. మీరు కామెంట్స్ చేస్తున్నారు కదా, కామెంట్స్కి అన్నిటికీ ఒక వీడియో అయితే చేస్తాను. ఇంట్లో ఎవరైనా ఉండేటప్పుడే నేను వీడియో తీసుకోవాలి. ఇలా సెల్ఫీ వీడియో పెడితే క్లారిటీ అనేది రాదనమాట. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సాయంత్రం కానీ రేపు కానీ మీరు పెట్టే కామెంట్స్కి నేను వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీ కామెంట్స్కి అన్నిటికీ నేను అన్నిటికీ రిప్లై ఇస్తున్నా కానీ మీరు ఇంకా కామెంట్స్ అనేవి పెడుతున్నారనమాట. అందుకే ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను. ఆ వీడియో అయితే ఫాలో అయిపోయింది. ఈరోజు డైట్లోకి వచ్చేసి మనకి వెజిటేబుల్ కర్రీ ఉండాలి. ఒకరోజు చేసుకున్నాం కదా మనము వెజిటేబుల్ కర్రీ, దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ లేదంటే పన్నీర్ కానీ తీసుకోండి. నాన్ వెజ్ తింటే బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి, వైట్ తీసుకోండి, ఎల్లో పడేసి. నాన్ వెజ్ తినకపోతే మాత్రం పన్నీర్ 4-5 ముక్కలు పన్నీర్ కూరలోనే వేసేసేయండి. ఈరోజు అనమాట మనకు అదే అన్నమాట ఫుడ్. అదేనా ఇప్పుడు వచ్చేసి 8కి జ్యూస్ ఇది తాగుతున్నాం కదా సియా సీడ్స్ వాటరు. 9కి అనేది ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. మన రొటీన్ అనేది మారిపోతుంది కాబట్టి 9కి తీసుకొని మళ్ళీ 3కి అనేది జ్యూస్ తీసుకోవాలి. మళ్ళీ 6కి డిన్నర్ చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకు తొందరగా వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతాము. మీరు కూడా అవుతున్నారు. నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. మేము ఒకరు కామెంట్ పెట్టారు, నేను 84 ఉండేదాన్ని 82కి వచ్చాను, 76 ఉండేదాన్ని 74కి వచ్చాను, 1 వీక్ చేశాను, నేను 2 kgs తగ్గాను, అదే డైట్ ఫాలో అవుతున్నాం అక్క అని చెప్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నా డైట్ నమ్మి ఫాలో అయ్యి మీరు వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ నాకు ఇంకా రిప్లై కామెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వీడియో అనేది లెంతీ అయిపోతుంది. మళ్ళీ మీకు ఫుడ్ తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇంట్లో మీకు ఒకటి చూపిస్తాను ఆగండి. సో ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందనమాట. వెజిటేబుల్స్ కర్రీ చేసుకునేటప్పుడు మనకి 2-3 సార్లకి ఉపయోగించవచ్చు అనమాట. బీన్స్, క్యారెట్ అన్నీ కట్ చేసే బదులు ఇందులోనే ఉంటాయన్నమాట. మనకి లేదు అంటే మేము అలా చేసుకుంటామంటే అలా అన్నీ తెచ్చుకొని చేసుకోండి. ఇందులో మనకి బీన్స్, క్యారెట్, గ్రీన్ పీసు, ఇంకా కాలీఫ్లవర్ కూడా ఉంది. మనం ఇందులో బీట్రూట్, పన్నీర్ యాడ్ చేసుకొని కర్రీ అనేది చేసుకోవాలా. నాన్ వెజ్ తినకపోతే పన్నీర్ యాడ్ చేసుకోండి. వెజ్ తినేవాళ్ళు బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకోండి అనమాట. ఇందులో ఉడకబెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలా చల్లగా ఉన్నాయి, డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగోండి, చూసారు కదా ఎలా ఉన్నాయి. ఇవి కొన్ని వాటర్ వేసి సాల్ట్, పెప్పర్ వేసుకొని ఉడికించుకోవాలి. అది వండేటప్పుడు మీకు చూపిస్తాను. సో అది సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందన్నమో. ఆన్లైన్లో కాకుండా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, డీమార్ట్లో దొరుకుతుంది. సో అదైతే బెస్ట్ అనుకుంటున్నాను. మా ఆయన అయితే తీసుకొచ్చారు. నేను అన్నీ చెప్పాను అనమాట, బీన్స్ తీసుకురా, క్యారెట్ తీసుకురావంటే సూపర్ మార్కెట్లో అది ఉందనేసి అది తీసుకొచ్చారు. వాటర్ తాగేసాను. ఇప్పుడు ఏవైతే పొయ్యి మీద పెట్టేస్తాను, ఉడికిపోతాయి. ఇదిగోండి, చూసారు కదా ఏమేమి ఉన్నాయో. కాలీఫ్లవరు, గ్రీన్ పీసు, క్యారెట్, ఇంకా బీన్స్ అనమాట. దీంట్లో బీట్రూట్ యాడ్ చేస్తాను, ఇంకా పన్నీర్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకోండి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి. దానికి ఉన్న ఐస్తోనే ఉడికిపోతాయి అనమాట తొందరగా. ఇప్పుడు దీంట్లో ఏమేమి యాడ్ చేస్తాం చూపిస్తాను. కట్ చేసుకున్నాను, కొద్దిగా ఉందన్నమాట పన్నీరు. నా ఒక్కదానికే కదా సరిపోతుంది. ఇంకా దీంట్లో కూర వచ్చేసి కొద్ది మా ఆయనకైతే ఇస్తాను అనేది అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసాను అనమాట. చూడండి, ఇప్పుడు దీంట్లో పెప్పర్, సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. చూడండి, గడ్డుప్పు కొద్దిగా వేసుకొని కొద్దిగా కలిపేసి ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తాను. ఇదిగోండి, కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసేసాను. దీంతోపాటు ఎలా తినాలో ఏంటనేది చూపిస్తాను.
ఉడికిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని నిమ్మకాయ వేసుకొని తినాలన్నమాట. అది మీకు కలిపేటప్పుడు చూపిస్తాను. ఇలా ఉడికిపోతే చాలు. కొద్దిగా మంట చిన్న మంట మీద ఉడికించండి. తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కర్రీ వచ్చేసి ఇవి 2 ఎగ్స్ అనమాట. ఎగ్స్ పెట్టేసి మర్చిపోయాను, మాడిపోయేవి ఎగ్స్. ఇందులో వచ్చేసి పెరుగు వేసుకోవాలా. పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో ఇది డైట్ ఫుడ్ అనమాట. సో ఇదిగోండి ఫుడ్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ తిన్న తర్వాత వచ్చేసి తింటాను. ఎగ్స్ మాడిపోయేవి పొయ్యి మీద పెట్టేసి ఏదో పని చేసుకున్నాను. సో చూసారు కదా, పన్నీరు, బీట్రూటు, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీసు, కాలీఫ్లవర్ ఎక్కువ లేదులేండి, కరివేపాకు, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో 9 అవుతుంది, కరెక్ట్ 9 అవుతుంది అనమాట టైము. ఇప్పుడు తింటున్నాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ 4కి 3 నుండి 4 లోపు జ్యూస్ అయితే తీసుకుంటాను. ఈ లోపు వచ్చేసి వాటరే తీసుకోవాలా, ఫుడ్ అనేది అస్సలు తీసుకోకూడదు. ఇప్పుడే కడుపు నిండే వరకు ఇప్పుడే తినేసేయాలి. డైనింగ్ దగ్గర కొద్దిగా క్లారిటీ రావట్లేదు అనమాట వీడియో, ఆ లైటింగ్ పడి, అందుకే ఇక్కడ తీస్తున్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఒకరు కామెంట్ పెట్టారు, వెజిటేబుల్ కర్రీ ఒకసారి పెట్టని చూసింది. ఆ కర్రీ అంటే బాగుందంట. ఇది కూడా ట్రై చేయండి, ఇది కూడా బాగుంటుంది. సో సూపర్ ఉందనమాట. సో మళ్ళీ ఈవినింగ్ జ్యూస్ చేసేటప్పుడు కలుసుకుందాం మళ్ళీ, ఎందుకంటే నేను చూసేది పెట్టి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో అప్పటి వరకు అయితే ఈవినింగ్ వరకు ఏమీ తినకండి, ఓన్లీ హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ అయితే తీసుకోండి. సో బాయ్ బాయ్ అండి. జ్యూస్ టైం అయితే వచ్చేసింది అనమాట. చెర్మమ్మీ వచ్చింది ఇంటికి. మళ్ళీ నిన్న ఒకరోజు వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది అనమాట. వాళ్ళ అమ్మకి 2 రోజులు హాలిడే వచ్చాయి, కానీ ఊర్లో ఉన్నన్ని రోజులు హాలిడేస్ తీసుకుంది కాబట్టి మన శనివారం కూడా ఇంకా హాలిడే ఇవ్వలేదన్నమాట తనకి. శనివారం నిన్న ఆదివారం పొద్దున్న వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు పొద్దున్న వచ్చేసి దించేసింది అనమాట. అమ్మ ఊరు నుండి వచ్చిన దాకా ఇంక ఇంతే ఉంటుంది అమ్మ. ఇంకా సండే మండే వస్తుంది, అప్పుడు వచ్చేసి మళ్ళీ నాకైతే చెరువమ్మ అక్కడికి వెళ్ళిపోతుంది. సో తను వచ్చింది కదా, ఇంకా చారు చేశాను అనమాట. ఇదిగోండి, తను వచ్చిన తర్వాత పాలు తాగి పడుకుంది. ఇంకా లేచిన తర్వాత ఇక చారు చేశాను, తనకు అన్నం తినిపించాను. తన మట్టుగా అన్నం పెట్టాను అనమాట. ఇంక ఇంట్లో మేము తినాం కదా, తన మట్టుగా అన్నం పెట్టాను. పిల్లలకు లంచ్ బాక్సులు అన్నీ కట్టేసిన తర్వాత ఇల్లంతా సర్దుకొని తన గురించి కొద్దిగా అన్నం వండి తినిపించాను. ఇగోండి మళ్ళీ కొన్ని పాలు అయితే మరిగిస్తున్నాను.
మళ్ళీ కొన్ని పాలు ఇచ్చేసి టీవీ వేసిస్తే ఇంకా నాకు పని ఉండదు అనమాట, దాంతో పని ఉండదు. నేను ఈ లోపు అయితే జ్యూస్ చేసుకుందాం. ఇంకా మా చిన్న పాప వస్తే తన్ని చూసుకుంటుంది. ఇల్లంతా ఒకసారి మాపు వేయాలన్నమాట. 4కి వస్తుంది మా చిన్న పాప. ఇప్పుడు వచ్చేసి 3:30 అయ్యింది టైం వచ్చేసి. ఈరోజు జ్యూస్కి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకున్నానండి. ఇవి నానబెట్టుకోండి డ్రై ఫ్రూట్స్. తర్వాత అల్లం, కరివేపాకు, డైలీ అల్లం కరివేపాకు ఏ జ్యూస్ చేసినా మనం ఫ్రూట్ మారినా వెజిటేబుల్ మారినా కానీ అల్లం కరివేపాకు అనేది తప్పనిసరి వేయండి. మీకు మీ ఇంట్లో ఏ ఉంటే డ్రై ఫ్రూట్స్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్సే వాడండి. ఇవే ఉండాలని కంపల్సరీ ఏమీ లేదు. లేనప్పుడు ఏం చేస్తాం, అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఉంటే వేసుకోండి, లేనప్పుడు ఆపేసేయండి. ఇవి వేయాలి అవి వేయాలి అవే ఉండాలని ఏమీ లేదనమాట. సో చూసారు కదా, ఇది క్యారెట్ ఇంకా యాపిల్లో సగం. ఎప్పుడు యాపిల్ జ్యూస్ చేస్తున్నాం అక్క అనుకుంటున్నారు. యాపిల్స్ ఇంట్లో ఉన్నాయండి, ఉంటుండగా ఇంకా వేరే ఫ్రూట్స్ ఎందుకు. పొద్దున్న మా ఆయన అయితే ఫ్రూట్స్ అయితే వేరే ఆర్డర్ చేసుకుంటున్నారు. తనకు ఒక 6-7 రకాలు అయితే ఫ్రూట్స్ అయితే ఇస్తున్నారు. మీకు పక్కన పిక్ వేస్తాను. 6-7 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంట్లో యాపిల్స్ ఉన్నాయి ఎందుకు పాంగొట్టుకోవాలనేసి ఇంకా యాపిల్ రోజు ఇంకా అయిపోయింది. ఇంకొక ముక్క ఉందనమాట, ఇంకొక డేకి వస్తుంది. ఇంకా మళ్ళీ ఏవైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటే మళ్ళీ జ్యూస్ అనేది మారుతుంది అనమాట. ఓయ్ మమ్మీ ఇగోండి, ఇప్పుడైతే జ్యూస్ అయితే గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసి వడకట్టి తాగేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదంతా మీరు గ్రైండ్ చేయడం వడకట్టడం చాలా వీడియోల్లో చూశారు కదా. సరే మమ్మీ చూడు, హాయ్ చెప్పు. చూడండి, మూతైనా కడగలేదు, చాక్లెట్ ఇచ్చేసాను. ఇప్పుడు మూతి కడగాలి. అలా తినిపించేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట. పాలు ఆపేస్తాను మరిపోయి. మూతి కడిగానా రా, ఏది అది ఇచ్చు ఉండు ఇంకొందు. టీవీ వేసినాను కదా, పాలు ఇచ్చేస్తాను చూసి అక్క వచ్చిన వరకు, సరేనా. కొద్దిగా తను టీవీ చూసుకుంటే నేను ఈ లోపు వచ్చేసి ఇల్లు తుడిచి కొద్దిగా మాపు వేసుకోవాలన్నమాట. పొద్దున్న మాపు వేయలేదు. చారు మీద మూత పెట్టేస్తాను. అక్క ఇవన్నీ చెప్తున్నారు అని అనుకోకుండా అన్నీ చెప్తున్నాను. పొద్దున సియా సీడ్స్ నానబెట్టుకున్నాను. కొన్ని వాటర్లో మిగతా సియా సీడ్స్ అన్నీ తాగేసాను అనమాట. కొన్ని మిగిలాయి. ఇప్పుడు జ్యూస్లో కలుపుకొని తాగేద్దాం. కొన్ని జ్యూస్ అయితే చేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ వాటర్ వేసేసి పల్స్గా చేసుకున్నాను అనమాట. కొద్దిగా మనకి మళ్ళీ 6కి తింటాం కదా, 6 వరకు అయితే కొద్దిగా ఆకలి అనేది వేయదనేసి పాలు ఇచ్చేస్తే బొజ్జు ఉంటుందండి. ఇస్తాను ఒక్క నిమిషం. ఆగు చర్మమ్మ, ఆగు, తీయొద్దు అవి తీయొద్దు. ఇదిగోండి జ్యూసు. జ్యూస్ ఈరోజు బాగుంది. కొద్దిగా అల్లం వేసుకున్నాను, కొద్దిగా ఘాటుగా కారంగా ఉందన్నమాట. కిచెన్లో 2 లైట్లు ఉన్నాయి కానీ క్లారిటీ అనేది రాదనమాట. వీడియో ఎవరైనా తీస్తే రిటర్న్ వీడియో పెడితేనే క్లారిటీ వస్తుంది అనమాట. ఎవరు లేరు కాబట్టి ఇప్పుడైతే మా పాప వచ్చేస్తుంది. 3:30 అయింది. తనకు పాలు ఇచ్చేసాను. ఇప్పుడు టీవీ వేసేస్తే బొమ్మలు వేసేస్తే టీవీ చూసుకుంటుంది అనమాట. నేను తన ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. కానీ ఏంటంటే బొమ్మలు అన్నీ తీసేసి అక్కడ వదిలేస్తుంది. అలా ఎత్తుకో, అది చెయ్యి ఇది చెయ్యి అని ఏం అన్నదనమాట. ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అక్కడ బొమ్మలు అక్కడ తీసి వదిలేస్తుంది. అక్కడ కిచెన్లోకి వస్తుంది. గరిట్లు అవన్నీ ఉంటాయి కదా, బాస్కెట్లో గరిట్లు, గిన్నెలు, గ్లాసులు అన్నీ తీసేసి కింద పెట్టేస్తుంది. అవన్నీ సర్దుకోవాలన్నమాట. డబల్ పని అనమాట. అంతే. అన్నం తినిపించేసి పాలు ఇచ్చేసాను కదా, ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. ఆ బొమ్మలు చూసినంతసేపు చూస్తుంది. ఈ లోపు మా చిన్న పాప వస్తే తనతో ఆడుకుంటుంది అనమాట. ఆసనకు వస్తే ఆడుకుంటావా? సో జ్యూస్లో వీట్ గ్రాస్ పౌడర్, నిమ్మకాయ కూడా కలుపుకోండి. వేస్తాం ఒకటి. వీట్ గ్రాస్ పౌడరు కంపల్సరీ ఉండాలంటే ఉంటే వేసుకోండి. కొనుక్కోగలము అంటే కొనుక్కొని వేసుకోండి, లేదు అంటే ఆపేసేయండి, స్కిప్ చేసేసేయండి. నేను ఫస్ట్ డైట్ చేసేటప్పుడు అన్నీ వాడేదాన్ని అనమాట. ఇప్పుడు ఇంట్లో అన్నీ అయిపోయేసరికి ఇంకా అవి ఆపేసాను.
వీట్ గ్రాస్ పౌడర్ ఆపేసాను. ఇంకా అవి ఉంటాయి లేదా అని, అవి డేట్స్ లాగే ఉంటాయి, ప్రో ఏదో ఉంది దాని పేరు, డేట్స్ లాగే ఉంటుంది, ఖర్జూరం ఎలా ఉంటుందో అలా ఉంటాయి కానీ బ్లాక్ కలర్ ఉంటాయి అన్నమాట. బ్లూబెర్రీస్ టైపే ఉంటాయి. డ్రై 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 ప్రూన్ అనుకుంటా. డ్రై ప్రూన్ ఒకటి, వీట్ గ్రాస్ పౌడర్ అయితే వాడట్లే, అవి కొద్దిగా రేట్ ఎక్కువ. సో వీడియో మధ్యలో అయితే స్టోరేజ్ ఫుల్ అయ్యింది, మళ్ళీ అన్నీ డిలీట్ చేసేసరికి అయిపోయిందనమాట. సో ఎక్కడ వరకు చెప్పానో నాకే గుర్తులేదు. వీట్ గ్రాస్ పౌడరు, డ్రై ప్రూను ఉంటే తీసుకోండి. డ్రై ప్రూను జ్యూస్లో వాడుకోవచ్చు, నార్మల్గా తినొచ్చు, మన డేట్స్ లాగే అనమాట. కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది, అది వచ్చేసి వాడాలంటే వాడండి. నేను డైట్ అప్పుడు వాడాను, ఇప్పుడైతే వాడట్లేదు. అదేంటంటే జీర్ణం శక్తి ఎక్కువ ఏదో ఇస్తుందంట, నాకు పెద్దగా తెలియదు అనమాట దాని సంగతి. సో జ్యూస్ కొద్దిగా ఉండిపోయిందండి, తాగేస్తాను. ఈ డిలీట్ చేశాను కదా. జ్యూస్ తాగేసాను. నెక్స్ట్ ఈవినింగ్ డిన్నర్, స్నాక్స్ అంతా ఈవినింగ్ అయితే చూపిస్తాను. సో అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్. అండ్ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి ఉప్మా చేస్తున్నాను. ఇంట్లో అందరికీ చేసేస్తున్నాను అనమాట. వెజిటేబుల్ వేసి, గోధుమ రవ్వ వేసి ఉప్మా చేస్తున్నాను. ఇంకా వాటర్ వేయలేదు నేను. రవ్వ అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసాను అనమాట. బీన్స్, క్యారెట్, అది మన గ్రీన్ పీసు, కాలీఫ్లవరు, జీడిపప్పు, టమాటా అన్నీ వేసేసి ఉప్మా అయితే చేస్తున్నాను. సో గోధుమ రవ్వ తినొచ్చా అనేసి ఒకరైతే కామెంట్ పెట్టారు. తినొచ్చు, కానీ డైలీ తినకూడదు అనమాట. వారంలో ఒకసారి 2 సార్లు తప్పించి, అది కూడా కొద్దిగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. సో ఉప్మా తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఓన్లీ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకున్నాను, కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఇందులో వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. క్యారెట్, గ్రీన్ పీసు, ఇంకా టమాటా, బీన్స్, కాలీఫ్లవరు, ఉంటే పన్నీర్ కూడా వేసుకోండి. పన్నీర్ లేదు కాబట్టి వేసుకోలేదు అనమాట. నేను మంచి చికెన్తో తింటా. చికెన్తో తింటుందంటే మా పాప చెప్తుంది. చాలా రోజులు అయిపోయింది ఉప్మా తిని. నీకు లేదు చికెన్ లేదు. చికెన్ లేదు, తెస్తావా? పెద్దడాడికి ఫోన్ చేయి, చికెన్ తెస్తుంది. చికెన్ కావాలట. వెళ్ళినామంతా కొట్టేస్తాం. సో ఉప్మా చేసుకొని తినండి. అదైనా ఏదో ఒక రోజు చేసుకొని తినండి. ఈరోజు ఇంట్లో పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి లేదు కాబట్టి, రోజు రోటీ తిని బోర్ కొట్టింది కాబట్టి ఇలా చేశాను అనమాట. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ ఇవ్వండి. సో మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.